అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మానవ సంబంధాలు దెబ్బతినడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి. ప్రస్తుత సమాజంలో హ్యూమన్ రిలేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సమాజంలో మనం బ్రతుకుతున్నాం అంటే మరి సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒక పని పూర్తి అవ్వాలని అంటే నలుగురు యొక్క సహాయ సహకారాలు లేకపోతే ఆ పని పూర్తి చేయలేం. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ రంగంలోకి వెళ్ళినా సరే, అంటే ఇండివిజువల్గా చేసేటటువంటి పనులు తగ్గిపోయినాయి. అంత గ్రూప్గానే మనం పనిచేయాలి. ఇటువంటి సందర్భాల్లో మనం కొన్ని విషయాలు మనం దృష్టిలో పెట్టుకొని అవి మన దగ్గర లేకుండా కనుక చూసుకోగలిగితే మానవ సంబంధాలకి ఇబ్బంది ఉండదు. అందులో ఒక ప్రధానమైన అంశం ఏంటంటే మనిషికి గర్వం అనేది పనికిరాదు. గర్వం అంటే ఏ విధంగా వస్తుంది? నీ యొక్క పొజిషన్స్ చూసో, నీ యొక్క పెద్దరికాన్ని చూసో, నీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని చూసో, నీ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని చూసుకునో మనం గర్వానికి ఫీల్ అవ్వకూడదు. ఎప్పుడైతే నువ్వు గర్వానికి ఫీల్ అయ్యావో ఎదుటి వ్యక్తిని లెక్క చేసేటటువంటి తత్వం నీ దగ్గర ఉండదు. నువ్వు ఎదుటి వ్యక్తిని లెక్క చేయకుండా, వాళ్ళకి గౌరవం ఇవ్వకుండా నువ్వు అనుకున్నటువంటి పని నువ్వు సాధించగలుగుతావంటే ఇటు పరిస్థితులను సాధించలేం. అంటే నువ్వు ఎదుటి వ్యక్తిని చక్కటి ప్రవర్తనతో, అందరితోనూ సఖ్యతగా ఉండేటువంటి మనస్తత్వంతో, గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకునేటువంటి తత్వంతో, ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటటువంటి ఆలోచనతో, నిజంగా నువ్వు అంత గొప్పవాడు అయితే వాళ్ళతో పని ఏంటి నీకు? నువ్వు వాళ్ళతో పని ఉందేనే అంటే కలిసికట్టుగా పని చేయాలి తప్పించి మరి నేను గర్వంగా కనుక ఫీల్ అయితే ఆ పని పూర్తవ్వదు కదా అనేటువంటి ఆలోచన మన దగ్గర ఉండాలి. సో గర్వాన్ని కనుక మనం విడిచిపెట్టగలిగితే మానవ సంబంధాలు అనేవి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. మరొక కారణం ఏంటంటే మొండితనం. అంటే కొంతమంది మనుషులు వాళ్ళు ఏదనుకుంటే అదే పూర్తి చేసేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. నిజంగా ఎదుటి వ్యక్తి యొక్క భావాలను మనం అర్థం చేసుకోకుండా, ఫీలింగ్స్ని మనం అర్థం చేసుకోకుండా, వాళ్ళ యొక్క ఎమోషన్స్ని మనం అర్థం చేసుకోకుండా, వాళ్ళు చెబుతున్నా కూడా మనం వినకుండా మూర్ఖంగా కనుక మన ప్రవర్తన ఉంటే, అంటే ఏంటి, నేను అనుకున్నాను కాబట్టి అది జరగాలి, ఆ పట్టుదల కనుక మనం పోతే మానవ సంబంధాలు అనేవి దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. నీ నిర్ణయం నువ్వు ఏది తీసుకున్నా పర్వాలేదు, కానీ ఎదుటి వ్యక్తుల యొక్క ఆ ఫీలింగ్స్ని మనం వినగలగాలి, అర్థం చేసుకోగలగాలి, వాళ్ళని కన్విన్స్ చేయగలిగినటువంటి మనస్తత్వం ఉండాలి. అందుకని మానవ సంబంధాలు నిలబడాలి అని అంటే, కొంతకాలం కలిసి ప్రయాణం చేయాలి అని అంటే, లేదా నువ్వు అనుకున్నది సాధించుకోవాలి అని అంటే, ఎదుటి వ్యక్తికి సహకరించాలి అని అంటే ఈ మొండితనాన్ని మనం విడిచిపెట్టాలి. నేను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అనేటువంటి భావంతో ఉండి, నాకు అధికారం ఉంది కదా, నా దగ్గర డబ్బు ఉంది కదా అనేటువంటి ఆలోచనతో, వీళ్ళు చిన్నవాళ్ళు కదా, కింద వాళ్ళు కదా, లేదా నా దగ్గర పనిచేసేవాళ్ళు కదా అనే ఆలోచనతో కనుక మనం మొండితనానికి పోతే సో మానవ సంబంధాలు అనేవి దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. మరొక మానవ సంబంధాన్ని దెబ్బతీసేటటువంటి అంశం ఏంటంటే మనిషి యొక్క మాట తీరు. నోరు జారడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. నిజంగా నువ్వు ఎంత చనువు ఉన్నా, ఎవరి దగ్గరైనా సరే, నీకు ఎంత తెలిసిన వ్యక్తులైనా, ఎంత స్నేహితులైనా సరే, మాట కనుక మనం తేడా మాట్లాడితే మనసు నొచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నోరు కనుక ఒకసారి జారిన తర్వాత దాన్ని మనం తిరిగి తీసుకోలేం. మనసులో నీకు ఎంత ప్రేమ అభిమానాలు ఉన్నా, లేదా నువ్వు ఇంటెన్షనల్గా అది మాట్లాడకపోయినా, ఈ నోరు జారడం అనే అంశం ఏదైతే ఉందో దీనివల్ల మానవ సంబంధాలు చాలా స్పీడ్గా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు వస్తుంది ఇదనంటే ఎదుటి వ్యక్తి యొక్క విలువని మనం గుర్తించలేదు అనేటువంటి భావం వాళ్ళకి ఏర్పడిపోతుంది. ఏంటి, నేను ఇంత కష్టపడితే, ఇంత చేస్తే, లేదా ఈ వీళ్ళ పనిలో నేను ఇంత సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే, లేదా వీళ్ళు చేసేటటువంటి ఈ ఆపరేషన్లో నేను కూడా పనిచేస్తూ ఉంటే నన్నేంటి ఎంత చులకనగా మాట్లాడేశారు, ఇలా మాట్లాడేశారు అనేటువంటి ఆలోచన, అంటే రికగ్నిషన్ లేదేంటి నాకు అనేటువంటి భావం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ అంశాలను మనం, అంటే చాలా అంశాలు ఉంటాయి. అంటే ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవటం, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకుని మాట్లాడటం, ఈగోని తగ్గించుకోవడం, ఇవన్నీ చాలా అంశాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి 3 అంశాలు ఏదైతే గర్వం ఉందో ఆ గర్వాన్ని మనం తగ్గించుకోవాలి. మానవ సంబంధాలు నిలబెట్టుకోవాలంటే మనలో ఉన్నటువంటి మొండితనం ఏదైనా ఉంటే ఆ మొండితనానికి కూడా మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. అందరి మాట వినాలనేటువంటి ఆలోచనతో మనం ఉండగలగాలి. మూడవది, మన మాట తీరు అనేది, నోరు జారిన తత్వం అనేది చాలా అవసరం. ఇవి కనుక ఉన్నట్టయితే మానవ సంబంధాలకి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ వీటిని మనలో కనుక ఉంటే అదుపు చేసుకొని, మన గర్వాన్ని మనం తగ్గించుకొని, మాట తీరుని సవ్యంగా ఉండేలా చూసుకొని
మూర్ఖంగా కనుక మనం ఏమన్నా మొండిగా కనుక ఉంటుంటే వాటిని తగ్గించుకోగలిగితే మానవ సంబంధాలకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా అందరి సహాయ సహకారాలతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందని తెలియజేస్తూ, ఓపిక్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.